ప్రస్తుతం నేను సున్నం చెరువు దగ్గర ఉన్నాను. మాదాపూర్ సున్నం చెరువు దగ్గర మీ అందరికీ తెలిసిందే కదా! 2 రోజుల క్రితం ఇక్కడ హైడ్రా చాలా వరకు కూల్చివేతల కార్యక్రమం స్టార్ట్ చేసింది. ఆదివారం పొద్దున 7 గంటలకు హైడ్రా వచ్చేసి తన డోజర్లు గాని, దానికి సంబంధించిన బుల్డోజర్‌తో మొత్తం ఇక్కడ ఈ ఏరియా మీద విరుచుకుపడిందని చెప్పొచ్చు. ఇక్కడ చాలా వరకు చిన్న చిన్న కన్‌స్ట్రక్షన్స్ లాగా ఒక రూము, 2 రూములేసుకొని చిన్న గోడలు పెట్టుకొని పైన రేకుల షెడ్స్ వేసుకొని చాలామంది ఇక్కడ నివసిస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన ఇళ్ళన్నీ నేలమట్టం చేసింది హైడ్రా. ఇంకొకటి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ హైడ్రా కూల్చేసిన దాంట్లో ఇక్కడ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన పైపుల షాప్ ఇక్కడ ఒకటి ఉంది. మనతో పాటు ఈ షాప్ యజమాని ఇక్కడే ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఎప్పుడొచ్చారు? హైడ్రా వాళ్ళు ఎప్పుడొచ్చారు? ఎట్లా కూల్చివేతలు ఎన్ని గంటలకు స్టార్ట్ చేశారు? ఆదివారం మార్నింగ్ వచ్చారు సార్. మేమైతే తెలియదు, మాకు పక్కన వాళ్ళు కాల్ చేశారు. ఇట్లా కోల్దానికి వస్తే ఇక్కడ వస్తే మాకు లోపల రానిపేయలేదు. నేను వాళ్ళకి రిక్వెస్ట్ కూడా చేసిన, మాకు సామాన్ ఉంది సార్, సామాన్ తీయడానికి ఒక 1 అవర్ 2 అవర్ టైం ఇవ్వండి, తర్వాత మీరు కోల్చుకోండి అంటే కూడా మాకు టైం ఇవ్వలేదు. పోలీస్ వాళ్ళు అసలు దగ్గర రానిపేయలేదు. ఎక్కువ మాట్లాడితే తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసుకొని తీసుకుపోయినారు. ఇంకా మాకు మా మాట ఎవరు వినలేదు. మొత్తం ఉన్న మా వ్యవసాయం మొత్తం కోలుకొట్టారు. ఎంత స్టాక్ ఎంత ఉండే షాప్లో? కూలగొట్టే టైంలో స్టాక్ ఎంత ఉండే? మీరు ఎంతవరకు లాస్ అయ్యారు? మా కంపెనీది దగ్గర 4-5 కోట్ల స్టాక్ ఉన్నది బై రికార్డు. ఇది మొత్తం నెంబర్ 1. ఇది మొత్తం కంపెనీ మెటీరియల్, లోకల్ మెటీరియల్ కాదు. ఎంవైకే ఎలక్ట్రికేటో టైల్స్ అడిసివ్ ఉంటుంది. అది మొత్తం నీ కొట్టినాక వర్షం పడి నీ తడిసిపోయింది, మొత్తం గట్టిగా అయిపోయింది బ్యాగ్లో. అదేం పనికి రాకు. ప్లస్ ఇది ఎలక్ట్రిక్ ఇది ట్రూప్లో కంపెనీ, హిండ్వేర్ కంపెనీది. ఇది పీవీసీ మెటీరియల్, మొత్తం ప్లంబింగ్ పైపింగ్ సిస్టము. కాస్ట్లీ ఫిట్టింగ్స్ ఉంటాయి, కాస్ట్లీ పైప్ ఉన్నది. మొత్తం అంతా పలుకొట్టి అది కూడా మొత్తం నాశనం అయిపోయింది సార్. మొత్తం పెయిన్ మీద వాళ్ళు కొట్టినాక మొత్తం వర్షం పడింది, వదిలేదు. మొత్తం ఓపెన్ చేసేదాకా మొత్తం చూడండి, మీరు వీడియో తీయండి, చూడండి. మొత్తం ఓపెన్ చేసి మొత్తం అసలు నాశనం చేశారు మొత్తానికి. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ తెలియదు FTL అని మీకు తెలియదా? లేకపోతే అప్పుడు తీసుకున్నప్పుడు FTL అని తెలియదా? సార్ మా దగ్గర మేము ఇక్కడ 2014 నుంచి ఇక్కడ ఉన్నాము. 12 నుంచి ఉన్నాము, కానీ 14 నుంచి ఇక్కడ గోడౌన్ కట్టాము. అప్పుడు FTL మాకునే ఎవరు చెప్పలేదు, ఎవరు నోటీస్ ఇవ్వలేదు. మా దగ్గర ఈ ప్రాపర్టీ డాక్యుమెంటు ULC క్లియర్డ్ సర్టిఫైడ్ కాపీ ఉన్నది, LRS సర్టిఫైడ్ కాపీ ఉన్నది, రిజిస్ట్రేషన్ ల్యాండ్, ఎలక్ట్రిసిటీ బిల్ కడుతున్నాము మేము, మున్సిపల్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎవ్రీ ఇయర్ కడుతున్నాను. అన్నీ ఉన్నాయి మా దగ్గర క్లియర్గా. అంత ఉన్నా కానీ కనీసం ఒక నోటీస్ ఇవ్వాలి. ఒకవేళ FTL ఉన్నాయి, ప్రజలు ఉన్నాయి అంటే కనీసం నోటీస్ అయితే ఇవ్వాలా, టైం అయితే ఇవ్వాలా కలిగేదానికి. అదిగో మాకు ఇవ్వలేదు, మొత్తం నాశనం చేశారు. దానికి అవుతుంది 2 కోట్ల దాకా అవుతుంది. ఇంకా లెక్క చూడాలి, ఏం చూడాలి. సామాన్ ఇంకా చదవలేదు, ఏం చెప్తాము. ఇప్పుడు 5 కోట్ల స్టాక్ ఉంటే దాంట్లో సగం సామాన్ అయితే పోయినే ఉంటుంది దగ్గర. ఇంకా మేము 3 రోజుల నుంచి అసలు నిద్రపోవట్లేదు. ఈ సామాన్కే చూసుకుని ఎక్కడ పెట్టుకోవాలో అది చూస్తున్నాం. ఇన్సూరెన్స్ లాంటిది ఏమంటే? ఇన్సూరెన్స్ ఎవరు కాదు సార్, దీనికి ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఇస్తారు, కావాలని కొట్టేదానికి ఎవరు ఇస్తారు సార్? ఇన్సూరెన్స్ ఉన్నాయి, ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు సార్? దానికి కావాలని చేశారు కదా ఇది. అటువంటి మేము మొత్తం నష్టపోయినాము. మాకు చూసే వాళ్ళ ఏం లేదు, ఎవరు లేదు. కనీసం గవర్నమెంట్ కూడా ఇటువంటి పని ఎందుకు చేస్తారు? కనీసం నోటీస్ ఇవ్వాలా. నోటీస్ ఇచ్చినాక ఖాళీ చేయకపోతే కొడితే అప్పుడు మేము మా సామాన్ ఉంచుకుంటే మా తప్పు. కానీ అసలు నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, కనీసం టైం ఇవ్వలేదు. మమ్మల్ని కాదు, ఇక్కడ ఉన్న గుడిసే వాళ్ళకి కూడా పాపం టైం ఇవ్వలేదు. వాళ్ళ సామాన్ కూడా కనీసం బయట తీయలేదు. మొత్తం గుడిసెలతో పలుకొట్టారు. ప్లాట్లు ఉన్న బౌండరీ తీసి ఒక్కొక్క రూమ్ వేసుకొని ఉన్న వాళ్ళకి కూడా మొత్తం సత్యానాశనం చేశారు. మొత్తం వాళ్ళకి కూడా టైం ఇవ్వలేదు. ఇది ఏం రూల్ అండి? ఏ గవర్నమెంట్ ఇప్పుడు దాకా చూడలేదు మేము. ఏం చెప్తారు గవర్నమెంట్కి? అంటే ఇట్లా నోటీసులు ఇవ్వకుండా కొందరికేమో నోటీసులు ఇస్తుంది, పెద్ద వాళ్ళకేమో నోటీసులు ఇచ్చి వాళ్ళకి టైం ఇస్తుంది. పదే వాళ్ళకి నోటీస్ ఇస్తుంది, వాళ్ళకి దగ్గరకు పోవు. వాళ్ళు 10 వాళ్ళు కదా, వాళ్ళు అన్నీ చేసుకుంటారు. మా లాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేయలేవు కదా, అందుకని మా మీద వస్తారు అంతే. అది పెద్ద వాళ్ళ దగ్గర జోలికి పోవు సార్. ఆ విలా మొత్తం FTL ఉంది సార్, దానికి జోలికి ఎవరు పోలేదు, ఎవరు ఎక్కడ చూడలేదు. ఇక్కడ మీ వెనకాల కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, అవన్నీ వదిలిపెట్టి ఓన్లీ ఇక్కడ మాత్రం ఎందుకు టార్గెట్ చేసినట్టు? మరి ఏమో సార్, మాకు అది గవర్నమెంట్ చెప్పాలి సార్. దాని గురించి మాకు ఎందుకు టార్గెట్ చేస్తాం? మా దగ్గర నేను ఉన్నాయి కదా, కావాలని డాక్యుమెంట్స్ షో చేస్తాను. నేను ఉన్నాయి డాక్యుమెంట్ నా దగ్గర, ULC క్లియరెన్స్ ఉన్నాయి నా దగ్గర. ఆ రోజు కూడా మేము పట్టుకొని పోలీస్ వాళ్ళకి చూపిస్తే చంపించి పాటు దిగింది మొత్తము. అసలు డాక్యుమెంట్స్ చూడకుండా మొత్తం అసలు ఎవరు చూడలేదు సార్, ఏం చూడలేదు. పోలీస్కి అట్లా ఆర్డర్ ఇచ్చారంటే వాళ్ళకి ఎవరు మాటుకున్నాడు అంతే. మీరు ఆ రోజు వచ్చారో చూడండి, ఆ రోజు అట్లా చేశారు మొత్తానికి. 3-4 కోట్ల సామాను మొత్తం ఉండగానే ఆ హైడ్రా వచ్చేసి బుల్డోజర్లు కూలగొట్టిందని చెప్పేసి ఇక్కడ షాప్ యజమానులు చెప్తున్నారు. మాకు కనీసం 1 గంట టైం ఇవ్వండి అని మేము కాళ్ళు పట్టుకోవడం అడిగినాము ఆఫీసర్ని. అయినా కూడా వాళ్ళు కనీసం టైం కూడా ఇవ్వలేదు. మాకు
ఆ సామాన్లు షిఫ్ట్ చేసుకోవడానికి ఒక గంట టైం ఇస్తే మొత్తం ఇదంతా ఖాళీ చేస్తాం, తర్వాత మీరు కూల్చోండి అని చెప్పేసి కూడా ఆఫీసర్ని చాలా వరకు రిక్వెస్ట్ చేసినా కూడా ఆఫీసర్లు వినలేదు. చాలా వరకు చూస్తున్నారు కదా ఇక్కడ, చాలా వరకు మొత్తం పైపులన్నీ డ్యామేజ్ అయినాయి మొత్తం. ఎందుకంటే ఎక్కడికక్కడ కూల్చివేతలతో మొత్తం పైపులన్నీ డ్యామేజ్ అయినాయి. లక్షల్లో నష్టం వచ్చింది మాకు, దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి వరకు మాకు నష్టం అయితే ఇక్కడ జరిగిందని చెప్పేసి. నష్టాన్ని ఇప్పుడు ఎవరు పూరిస్తారు? అసలు మేము ఇక్కడ రెంట్ కడుతున్నాం, ఇక్కడ రెంట్ కడుతూ మేము ఈ షాప్ రన్ చేస్తున్నాం. దాదాపు 2009-10 నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం. అప్పుడు లేని రూల్స్ మళ్ళీ ఇప్పుడు ఎందుకు కొత్త రూల్స్ అని పెట్టేసి ఇక్కడ FTL అని చెప్పేసి ఇక్కడ మమ్మల్ని మొత్తం కనీసం టైం కూడా ఇవ్వకుండా చూస్తున్నారు. మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఆ షెడ్ మొత్తం ఎక్కడికక్కడ కూల్చడంతో సామాన్లన్నీ, ఆ పైపులన్నీ పలిగి లోపల కెమికల్ బ్యాగ్స్ ఇక్కడ చూస్తున్నారు మొత్తం, బుక్స్, ఆ కంపెనీకి చెందిన బుక్స్ ఇవన్నీ కింద మొత్తం ఎక్కడ చెల్లాచెదరైపడి ఉన్నాయి. ఈ షాప్ యజమానులు చెప్తున్నారు దాదాపు 1 కోటి వరకు మాకు నష్టం జరిగింది. ఇప్పుడు ఈ నష్టాన్ని అంతా ఎవరు భరిస్తారు? మాకెవరు ఈ నష్టాన్ని ఎవరు పూడ్చారని చెప్పేసి చూస్తున్నాం కదా, మొత్తం పైపులన్నీ డ్యామేజ్ అని. ఆ కెమికల్ బ్యాగ్స్, కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ కెమికల్ బ్యాగ్స్, పైపులు మొత్తం అన్ని, ఆ తాపీలు, అన్ని ఆ కన్స్ట్రక్షన్ సంబంధించిన సామాన్లు, కెమికల్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ డ్యామేజ్ అయినాయి. దాదాపు 2014 నుంచి మేము ఇక్కడే స్టాక్ అంతా మెయింటైన్ చేస్తున్నాం, గొడవ కట్టేసి. అన్ని రకాల పర్మిషన్స్ ఉండగా కూడా కనీసం ఆఫీసర్లు ఒక గంట టైం అడిగితే కూడా మాకు ఇవ్వలేదని చెప్పేసి, కనీసం ఒక గంట టైం ఇచ్చినా మేము సామాన్ షిఫ్ట్ చేసుకుంటాం. కానీ లాస్ట్లో అన్న మాకు కనీసం సగం అన్న తగ్గేది. ఇప్పుడు దాదాపు 5 కోట్ల స్టాక్లో దాదాపు 2.5 కోట్ల వరకు నష్టం జరిగింది. ఇప్పటికైతే మేము ఇంకా అంచనా వేయలేకపోతున్నాం. అసలు మా పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పేసి ఆ షాప్ యాజమాన్యం చెప్తున్నారు.